పార్లమెంటు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ బీజేపీల గుర్తులను 100 మీటర్ల గొయ్యి తీసి పాతి పెడతానని లండన్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలప్పుడే రాజకీయాలు అని, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిపైనే తమ దృష్టి ఉందని అన్నారు ఆయన. తెలంగాణను నెంబర్ 1గా నిలిపేందుకు పొరుగు రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ పడతారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భారతీయులందరికీ, ముఖ్యంగా మా తెలుగు మిత్రులు వేణుగోపాల్, సుధాకర్, వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, వాస్తవంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలంటే 5 సంవత్సరాలు కూడా సరిపోదు. కానీ మిత్రులందరూ కష్టపడి గ్రేట్ బ్రిటన్లో ఉన్న భారతీయులందరినీ ఒక వేదిక మీదకి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడికి తీసుకొచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ కార్యక్రమంలో తెలుగు ఉమ్మడి రాష్ట్రాల నుంచే కాదు, ఉత్తర భారతం నుంచి కూడా అభిమానంతో ముందుకొచ్చి, వాతావరణం అనుకూలించకపోయినా, బయట చాలా చల్లగా ఉన్నా, లోపల మీ అందరి స్వాగతంతో ఒక మంచి వాతావరణం, వామ్ వెల్కమ్ చేస్తుండ్రు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, మీకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలే కాదు, పట్టణాలు, నగరాలు, రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర దేశాలలో ఉన్న అభిమానులు, మిత్రులు, కార్యకర్తలు, వాళ్ళ బంధువులను కానీ, కుటుంబ సభ్యులను కానీ, సానుభూతి పనులందరినీ కూడా సమన్వయం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక కుటుంబం చెర నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించడానికి మీరందరూ కృషి చేసింది. కాబట్టి ఒక దశాబ్ద కాలం పీడ కలగా మారిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనకాలను వేలతో పెద్దలించి బంగాళాఖాతంలో వేయడంలో అందరూ స్ఫూర్తి పోరాటం నా కళ్ళ ముందు ఉన్నది. 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో, ప్రజలలో, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ మధ్యలో ఉన్నాను. కాబట్టి ఈరోజు మీ గుండెల్లో పెట్టుకొని, మీ భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చి ఈరోజు గ్రేట్ బ్రిటన్లో ఇంత గొప్ప స్వాగతం పలికిందంటే దీని వెనకాల మీ అందరి కృషి, మీ అందరి కష్టం ఉన్నది. మీ రక్తాన్ని చెమటగా మార్చి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో ముందుకు నడవడమే కాదు, తెలంగాణ పునర్నిర్మాణంలో మీ అందరి శ్రమ ఉండాలి అన్న ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరిపాలన మీద దృష్టి పెడుతూ సముచితమైన నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో మా అధికారుల బృందంతో దావోస్కు వెళ్ళడం జరిగింది. అక్కడ 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రానికి 40,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద అంతర్జాతీయ
వ్యవసాయ సంస్థలకు పెట్టుబడిదారులకు ఒక నమ్మకం విశ్వాసం కలిగించి తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఒక మంచి కేంద్రంగా మార్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మిత్రులారా, దేశ సరిహద్దు దాటిన తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు, రాజకీయాల చర్చ ఉండొద్దు. రాష్ట్రం యొక్క అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలి అని నేను బయలుదేరిన. కానీ ఈ 4 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న చర్చలు తండ్రి కొడుకు అల్లుడు కలిసి అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం మీద చేస్తున్న దాడులను చూసిన తర్వాత మీ ద్వారా ఈ లండన్ గడ్డ మీద నుంచి గ్రేట్ బ్రిటన్ నుంచి పిల్లా రంగా చార్లెస్ సోమరాజులను హెచ్చరించాలని మీ ముందు నుంచి ఈ వేదిక నుంచి కొన్ని రాజకీయపరమైన అంశాలు పరిపాలన పరమైన విధానాలను ఇక్కడి నుంచి మాట్లాడదలుచుకున్న మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే కాదు, హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన నగరం. ఈ నగర అభివృద్ధిలో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాదు సరిహద్దుల్లో BHCL, BDL, డైనమిక్ లిమిటెడ్, IDPL ఇట్లాంటి ఎన్నో సంస్థల్ని అక్కడ నెలకొల్పడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మన దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిన రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సంక్షేమానికి ఆరాధ్య దైవమైన నందమూరి తారక డిఫెన్స్ రంగమైన ఏ రంగం వేసినా ఆనాటి నాయకులు ఏర్పాటు చేసిన అభివృద్ధికి సహకరించిన విధానాలను కొనసాగించాలనే మీ అన్నగా రేవంత్ అన్నగా మంచి ఎవరు చేసినా, మంచి పనులకు ఎవరు పునాది రాయి వేసినా వాటిని పాటించడానికి, వాటిని కొనసాగించడానికి నాకు కానీ మా ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి భేషజాలు లేవు. కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫలంగా పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇవాళ అవినీతి గురించి చర్చలే జరగదు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించొద్దు అని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు.